ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేసి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నేడుదమ్మకి ఏర్పాటు చేయని దేని వాక భాగము అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుండి 13 వచనములు ఈ విధంగా రాయబడినవి. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకును సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనుడి. పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ దేవుని యొక్క జతపని వారిగా, దేవుని యొక్క పరిచారకులుగా ప్రభు యొక్క కార్యాలను జరిగించుటలో మరి పౌలు తనతో పాటు ఎవరైతే తోటి పరిచారకులు ఉన్నారో వారందరినీ గురించి, వారిని సంఘాలు ఏ విధంగా చేర్చుకోవాలో, ఏ విధంగా చేర్చుకోవడము వారికి ఆశీర్వాదకరము మేలుకరం అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తారును అంటున్నాడు. అంటే క్రీస్తు యొక్క బంధకాలు, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కార్యాలు, ప్రభు కొరకు ప్రత్యేకింపబడిన ఈ యొక్క అపోస్తులైన వీరు దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క కార్యాల్లో వారు ఎట్టివారై ఉన్నారో పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అరిస్తారును బర్నబాకు ఏమంటున్నాడు, సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనాలు చెప్తున్నారు అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను ఎరిగిన ఈ ప్రియ సేవకులు, దేవుని పరిచారకులు వీరందరూ కూడా దేవునిని బట్టి, దేవుని మాటను బట్టి వారు నడుచుకుంటూ జీవిస్తూ క్రీస్తు యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ వారిని గూర్చి అంటున్నాడు. ఈ మార్కును గూర్చి ఏమంటున్నాడు, మీరు ఆజ్ఞలు పొందితిరి అంటున్నాడు. అంటే ఎవరైతే ఈ మార్క్ అనే వ్యక్తి ఉన్నాడో ఈయన గూర్చి ఆజ్ఞలు, అంటే దేవుడు వారికి ఏదైతే బయలుపరిచాడో, ఏదైతే వారికి తెలియజేశాడో అవన్నీ కూడా వీరు మీకు తెలియజేసేవారుగా ఉంటారు. ఇతడు మీ యొద్దకు వచ్చిన యెడల ఇతన్ని చేర్చుకోండి అంటాడు. అంటే ఇతన్ని చేర్చుకోవడం ద్వారా మీరు ప్రభు యొక్క మాటలను, ప్రభు యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారై విశ్వాసములో మీరు కొనసాగడానికి దేవుడు మీకు సహాయుడై ఉంటాడనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే విశ్వాసుల యొక్క వందనాలు, అంటే వీరందరూ కూడా క్రీస్తుతో పాటు క్రీస్తు యొక్క పరివారముగా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అపోస్తుల మీద ఉంచిన ఆ ఆత్మ నడిపింపు ఏదైతే ఉందో దానిని బట్టి వీరు ఈ పరిచర్య చేస్తున్న వారై ఉన్నారనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటాడు, మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు అంటాడు. అంటే ఏంటి, ఈ సహవాసములో ఆనాడు ప్రభువు పరిచర్యకు వచ్చినప్పుడు ఎలాగైతే మరి 12 మందిని శిష్యులను ఎలాగైతే చేర్చుకున్నారో అలాగా మీరు కూడా సహవాసములో, అపోస్తలత్వంలో మరి విశ్వాసులను చేర్చుకోనండి అంటున్నాడు. అంటే ఇది అందరూ చేయవలసిన పని, కొంతమందే కాదు ఇది. అంటే సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్త అందింపబడాలంటే, క్రీస్తు యొక్క మాటలు అందింపబడాలంటే దేవుడు వారి వారి యొక్క సామర్థ్యతను బట్టి, వారిని పిలుచుకున్న పిలుపుని బట్టి వారు అట్టి పరిచర్యలో ముందు కొనసాగాలని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, మరియు యూస్తును యేసు కూడా మీకు వందనములు చెప్తున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు అంటే ప్రభు చేత, ప్రభు ద్వారా ప్రత్యేకింపబడిన స్థితిని కలిగిన కుటుంబాలుగా ఆ కుటుంబాలు ఉన్నవి. దేవుని యొక్క పరిచర్యలో వారు ఏ విధమైన స్థితిని కలిగి ఉన్నారో పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తము నా జత పనివారై ఉన్నారు, వీరి వలన నాకు ఆదరణ కలిగను అంటాడు. అంటే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క కార్యాలలో వారు ఏ విధంగా దేవుని యొక్క కార్యాలు జరిగిస్తున్నారో
ఆ జరిగిస్తున్న సందర్భంలో క్రీస్తు యొక్క ప్రేమ వారిని ఎంతగా ముందుకి నడిపిస్తుందనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే పరిచర్య ధర్మములో, సేవా ధర్మములో క్రీస్తు యొక్క మాటలను, ఉద్దేశాలను ఇతరులకు తెలియజేసే విషయంలో తన తోటి పనివారిగా, పరిచారకులుగా ఉన్న వీరిని వచ్చి పౌలు మాటలు చెప్తున్నాడు. నేడు సమాజములో, సంఘములో క్రీస్తును కలిగిన వారు, క్రీస్తుని ఎరిగిన వారు, వారికి కలిగి ఉన్నది ప్రభువును బట్టి కలిగి ఉందనే విషయాన్ని ఎరిగి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత ఈ యొక్క సమాజముగా, సంఘముగా కూడినప్పుడు మరి ఇతరులను చేర్చుకునే వారిగా, అంటే తమంతకు తామే పరిచర్య చేయడం కాదు కానీ తోటి పరిచారకులతో సంబంధాలు కలిగి ఉండాలని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, ఏమంటాడంటే నా జత పని వారై ఉన్నారు, వీరి వలన నాకు ఆదరణ కలిగను అంటాడు. అంటే క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమతో కూడిన విషయాలు వీరు ఒకరి ద్వారా ఒకరు ప్రభువుని కలిగి ఉన్న విధానాన్ని బట్టి, ఆత్మదేవుడు వారి మధ్య జరిగిస్తున్న కార్యాలను బట్టి ఈ మాటలను పౌలు వ్యక్తపరుస్తూ, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత నిశ్చయతయు గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో ఏమంటున్నాడు, పోరాడుచున్నాడు అంటాడు. ప్రభు యొక్క పనిలో, ప్రభు యొక్క కార్యాలలో, ప్రభు యొక్క ఉద్దేశాలలో మరి ఎటువంటి స్థితిని మనము కలిగి ఉండాలో, ఎటువంటి స్థితిని మనము కలిగి ఉంటే అది మేలైనదనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క పని ఆయన తన ప్రజల చేత, తన జనాంగము చేత ఆయన జరిపించువాడు. అంటే క్రీస్తు దేవుడు, ఆయన ఆదరణకర్తను మన మధ్య ఉంచిన ఆత్మదేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు నేడు మనలను ఎట్టి రీతిగా ఆయన ముందుకు నడిపిస్తున్నాడో ఆ నడిపిస్తున్న విధానంలోనే పౌలు ఈ విషయాలు చెప్తున్నాడు. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు అంటున్నాడు. అంటే ఈ వందన వచనంలో ఉద్దేశం ఏంటంటే వీరందరూ ప్రభువుని బట్టి, ప్రభు కార్యాన్ని బట్టి, ప్రభు చేత వారు ప్రేమింపబడి, రక్షింపబడి, ప్రభు యొక్క కార్యాలు వారు చేస్తున్న విధానం ఏదైతే ఉందో దానిని బట్టి పౌలు ఆనాడు కొలస్సీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. అంటే మనము ప్రభువుతో ఉంటే, ప్రభు యొక్క కార్యాల్లో మనం ఉంటే, ప్రభు మనకు సహాయుడై ఉంటే మనం ఎట్టి రీతిగా దేవునిలో ముందుకు కొనసాగుతాము అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, మీలో ఒకడు క్రీస్తు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి అన్నాడు. అంటే ఏంటి? దేవుని చిత్తము, దేవుడు మన పట్ల ఏమి ఆయన చేయడానికి ఇష్టపడ్డాడో, ఆయన చిత్తం ఏమైనదో ఆ చిత్తాన్ని ఎరిగి మనం జీవించాలి తప్ప మన ఇష్టాన్ని కాదు. అంటే పిలువబడ్డ అపోస్తులైన వీరందరూ కూడా క్రీస్తు యొక్క చిత్తాన్ని, క్రీస్తు యొక్క ఉద్దేశాలను, క్రీస్తు యొక్క మాటలను, దేవుడు వారి పట్ల చూపిన ప్రేమ ఏదైతే ఉందో దానిని బట్టి వారందరూ ప్రభువుని కలిగి ఉన్నారనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకని ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత నిశ్చయత గల వారమై ఏమన్నాడు, నిలకడగా ఉండవలనని అంటున్నాడు. అంటే ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి మీలో స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. అంటే మీరు దేవుని యందు ఉంటూ మరి లోకం వైపు, పాపం వైపు, మరి శరీరాశల వైపు పోక ఆ ప్రేమకు తగిన వారిగా మీరు జీవించండి అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకే అంటాడు, నిలకడగా ఉండవలనని ఇది చెప్తూ ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అంటాడు. ఎవరు? ఈ యొక్క ఎపఫ్రా. ఈ ఎపఫ్రా మీ నిమిత్తం తాను చేస్తున్న ప్రార్థన. అంటే ఆ అపోస్తులుగా పిలువబడ్డ వీరు ప్రభువు యొక్క పరిచర్య చేస్తూ మరి సంఘాలను, విశ్వాసులను ఏ విధంగా దేవుని యొద్దకు నడిపిస్తున్నారో ఆ నడిపిస్తున్న విధానంలో వారి యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నవో పౌలు అక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎపఫ్రా అనగా సౌందర్యవంతుడు లేక ఆకర్షణీయ శక్తి గలవాడు అంటాడు. అంటే దేవుని చేత ఆకర్షింపబడ్డ ఈ యొక్క ఎపఫ్రా ఆనాడు కొలస్సీ సంఘాన్ని, మరి ఇతర పరిచారకులను, విశ్వాసులను ప్రభువుని ఎలాగైతే ప్రేమించి ఆకర్షితుడయ్యాడో ఆ విధమైన ఆకర్షణ కలిగిన ప్రియుడిగా మరి అతను ఉన్నాడనే విషయాన్ని పౌలు అక్కడ గుర్తు చేస్తాడు. ప్రియదేవుని సంగమా, నేడు ప్రభువుని కలిగి ఉన్న ప్రతి విశ్వాసి, సేవకుడు తాను ప్రభువుని కలిగి ఉన్న విధానాన్ని బట్టి ఇతరులను ప్రేమించేవాడిగా, ఇతరుల పట్ల ప్రేమ కలిగిన వాడిగా, క్రీస్తు ప్రేమను పంచేవాడిగా, అతని ద్వారా క్రీస్తుని ఇతరులు తెలుసుకునేవాడిగా అతడు ప్రవర్తించాలనే విషయాన్ని పౌలు పత్రిక ద్వారా చెప్తున్నాడు.
చివరిగా అంటాడు, ఇతడు మీ కొరకు లవోదికియా వారి కొరకును హియరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటాడు. అంటే ఇతని ప్రయాసము దేవుని యందు వ్యర్థము కాలేదు. అంటే తాను చేసిన పరిచర్య అయితేనేమి, పరిచర్యలో భాగమైతేనేమి, క్రీస్తు నిమిత్తము ఆత్మల పట్ల తాను ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఈ యొక్క ఎపఫ్రాను గురించి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అంటే పౌలు తన పత్రికలలో తన తోటి పరిచారకులను మరి దేవుడు ఏ విధంగా తనతో పాటు నడిపించాడో ఆ నడిపింపబడిన విశ్వాసులను బట్టి, అపోస్తులను బట్టి, సంఘాలను బట్టి ఈ విషయాలను చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, ఇతడు మీ కొరకును లవోదికియా వారి కొరకును హియేరా పోలి వారి కొరకును బహు ప్రయాస పడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు. ఈ హియరా అనగా యాజకుల పట్టణములు అంటున్నాడు. అంటే యాజకుల పట్టణములు, యాజకత్వం చేసే వారి కొరకు, వారి యొక్క పట్టణాల కొరకు, వారి యొక్క పరిచర్యల కొరకు దేవుని యొక్క ప్రేమను వారికి పంచిన వాడే అన్నాడు. దేవుని సంగమ, నేడు మనము ప్రభువుని కలిగినప్పుడు, ఆ ప్రభు యొక్క ఉద్దేశాలు మనం కలిగి ఉన్నప్పుడు, ప్రభు ఆత్మను మనం కలిగిన వారమైతే ప్రభువుని బట్టి మనం జీవించాలి తప్ప మనంతటిగా మనం జీవించడానికి లేదు. అంటే క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఆ ప్రేమ ఎట్టి రీతిగా ఇతరులను ప్రేమింపజేసేదో ఆనాడు పౌలు ఎపఫ్రాను గురించి తెలియజేశాడు. కాబట్టి నేడు నీవు క్రీస్తును కలిగి ఉన్న నీ యొక్క స్థితిలో, దేవుడు నీకు ఇచ్చిన ఉన్నతమైన స్థితిని బట్టి, నీవు క్రీస్తు యొక్క ప్రేమలో కొనసాగుతున్న విధానాన్ని బట్టి, ఏదైతే పౌలు ఆనాడు కొలస్సీ సంఘానికి విశ్వాసులకు వందనాలని తాను తెలియజేసి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నావో అవి నేడు నా జీవితంలో నెరవేర్చబడాలంటే అట్టి స్థితిని, అట్టి ప్రేమను మనం కలిగి ఉండాలి. అట్టి రీతిగా మనం జీవించినట్లయితే ప్రభు మన ద్వారా అనేకులను వారి యొక్క ఉన్నతమైన స్థితిగతులను సరిచేసి వారిని ప్రేమలో నింపి ప్రభు ప్రేమ చేత ప్రేమింపబడుతూ ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకొంచు క్రీస్తు యొక్క కృప కొరకు కొనసాగుతూ ఆయన ఆదరణకర్తలో ఆదరణ పొందుతూ ఆదరణకర్త యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారమై ఆయన యందు జీవించేవారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా ఆనాడు కొలస్సీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీ ప్రేమ ఉన్నతమైనది, నీ ప్రేమ అపారమైనది. అవును, నీవు పరమునకు చేర్చబడుతూ అయా నీ శిష్యులను ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత నింపి ఆ అపోస్తులత్వాన్ని కలిగిన నీ బిడ్డలైన వేరు నేడు నాయన నీ పరిచర్యలో, నీ సేవలో ముందు కొనసాగుతూ ఎట్టి రీతిగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి క్రీస్తు యొక్క ప్రేమలో మాదిరికరమైన జీవితాలు కలిగి ఆనాడు కొలస్సీ సంఘానికి అయితేనేమి, నేడు సార్వత్రిక సంఘానికి అయితేనేమి నాయన నీ మాటలను వారు తెలియజేస్తున్న ఉద్దేశాన్ని బట్టి వందనాలు. ప్రభువా, నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు మా అందరిపై నీ కృపను ఉంచమని అడుగుచున్నాం. కృప చేత రక్షింపబడ్డ మేము ఆ కృపకు తగిన వారముగా నీ ప్రేమ యందు నిలిచి నీ కృపలో కొనసాగుతూనైనా నీ ఆత్మ యందు జీవించగలుగుటకు తండ్రి, మీరు మీ కుమారుని త్వరలో పంపించినాయనగా మీ కుమారుని ద్వారా మీరు మాకు ఇవ్వబోతున్న యొక్క రక్షణను, ఆ రక్షణ విషయంలో ప్రభువా మేమెవరము నిర్లక్ష్యముగా ఉండక ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తూ సేవిస్తూ స్థుతిస్తూ నీ యొద్ద చేరగలిగే కృప మాకు దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టండి, లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి, సమాధానపరచండి. జీవం కలిగిన నీ మాటల చేత జీవింపజేసి నీ సన్నిధి, నీ సహాయము మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను. ఏ ఒక్కరూ నశించగా అందరందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ నిజ రాజ్యంలో చెరగలిగిన కృప ప్రతి వారికి దయచేయమని, ఏ ఒక్కరి పైన నీ ప్రేమ నాయన ఉండాలో ఆ ప్రేమను కలిగిన బిడలు, నీ యందు విశ్వాసములో కలిగే బిడలు అట్టి వారిగా నీ యందు కొనసాగాలని పౌలు సెలవిచ్చినట్లు అట్టి ప్రేమ చేత మమ్మల్ని నింపి కాపాడమని, దినపరిచర్యల సేవలో, ప్రయాణాల్లో, సమస్త కార్యాల్లో మీ తోడ్పాటు, మీ తోడు దేవుని దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాలను మాకు దయచేయము, మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనను క్షమించము, శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.